అల్లు అర్జున్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 100 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు. చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి పోలీసులు క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు 50,000 పూచికతో 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. ఆ రాత్రి వరకు జైలు అధికారులకు అందరి బెయిల్ ఉత్తర్వులు. సమయం ముగిశాక సూపరింటెండెంట్ వద్దకు రాత్రంతా మంజీరా బ్యారక్లోనే బన్ని నేడు ఉదయం విడుదల అంటూ చూస్తా ఉన్నాం. సో నేరుగా సంబంధం లేని వ్యక్తి ఇలా ఇరికిస్తారట. ఎవరు? కేటీఆర్ అట. ఒరే సిగ్గు శరం ఇజ్జతి లజ్జ మానం ఏమీ లేవురా నీకైతే. నేరుగా సంబంధం లేక నువ్వు ఎస్పీకి సమాచారం ఇవ్వకుండా ఏదైనా విలేజ్కి పోలీస్ సమాచారం పోచుద్దాం పోతావా? ఎక్కడ దొరికిరా సంతరానాయన నువ్వైతే. సిగ్గు శరం లేదు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, చట్టాలు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్తో ఏ విధంగా నువ్వు మంత్రిగా పోతున్నప్పుడు నీ సిబ్బంది ఏ విధంగా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలుసు, అన్ని తెలుసు. తెలిసి కూడా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇడియట్. బుద్ధి లేదా కొంచెం కూడా? మైండ్ దొబ్బిందా లేకపోతే పిచ్చిలేసిందా? ఏం మాట్లాడదు అర్థమవుతుంది కేటీఆర్ నీకు. నీకైతే నిజంగా చెప్తా ఉన్నాను కదా, బీఆర్ఎస్ పార్టీని ఎవడో ముంచాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక్కని చాలు. ఎందుకంటే నీకు పిచ్చిలేసింది. ఆ పిచ్చిలో అధికారం పోయిన పిచ్చిలో ఒక పిచ్చిలేసినటువంటి కుక్కలాగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నావు నువ్వు. ఎస్ బరాబర్ కేటీఆర్ అనేటువంటి మతి భ్రమించింది. వాడిని ఇమీడియట్ గా తీసుకుపోయి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అదే మోకాలో ఆ కేటీఆర్ గారిని తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అయిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ సమాజం యొక్క డిమాండ్, నా డిమాండ్ కాదు ఇది. తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది ఆ మతి భ్రమించినటువంటి కేటీఆర్ ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాడి పిచ్చి ప్రేరేపణలు, ఆ పిచ్చి ట్వీట్లు చేయడం వల్ల ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.